ఒరిజినల్ ఫిల్మ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. Thank you, sir. నేను From నా process ఫేస్బుక్లో నేను పెట్టిన మెసేజ్ అంటే తెలుగు సినిమా కెన్ బి ప్రౌడ్ ఆఫ్ క్రిష్ Thank you, sir. అండ్ వేదం ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్. రియల్లీ చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు మన తెలుగు సినిమా మనకి ఎప్పుడు అప్గ్రేడ్ అవుతాం అని చెప్పి. సమ్ టైమ్స్ ఐ ఫీల్ బిట్ అషేమ్డ్ బికాజ్ నేను తెలుగు సినిమాకి ఒక ఎలివేటింగ్ సినిమా నేను ఎప్పుడు తీయలేదు, కమర్షియల్ సినిమాలు కాదు. బట్ వెన్ ఐ సీ అ ఫిల్మ్ లైక్ వేదం ఐ కెన్ టెల్ ఎనీవన్ హూ ఆస్ తెలుగు సినిమా ఏంటంటే వేదం చూడండి. యాక్చువల్గా తెలుగు సినిమా అంటే మీరు తెలుగువాడు కాబట్టి తీశారు కాబట్టి తెలుగు సినిమా. ఇట్ ఈస్ భాషకి సంబంధం లేదండి యాక్చువల్గా మాట్లాడితే. వేదంకి భాషకి సంబంధం లేదు. గ్రేట్ ఫిల్మ్. నాకు పర్సనల్గా అవార్డ్స్ అంటే పెద్ద లెక్కలేదండి, నేను పట్టించుకున్నాను. మీకు ఎంత లెక్క ఉందో నాకు తెలియదు కానీ బట్ నేషనల్ అవార్డ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ విల్. నాకు అవార్డు అంటే బాగానే లెక్క ఉందండి. ఐ హోప్ ఐ విల్ విన్ మోర్ దెన్ దట్. నో, కమింగ్ ఫ్రమ్ పర్సన్ లైక్ యూ నో ఇస్ వెరీ థ్రిల్లింగ్ సార్. బేసికలీ నేను మధ్యాహ్నం చెప్పాను, నేను ఐ వాజ్ వెయిటింగ్ బేసికలీ వాట్ రాజమౌళి గారు గోనా రెస్పాండ్ ఫర్ దిస్ అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. అనదర్ అమేజింగ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ అంటే ద స్పోర్టివ్నెస్ విత్ విచ్ ద స్టార్స్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అంటే బన్నీ అంత పెద్ద స్టార్ అయ్యండి, మనోజ్తో సినిమా స్టార్ట్ అవుతుంది అండ్ మనోజ్కి ఫైట్, బన్నీకి ఎక్కడ ఫైట్ ఉండదు. క్లైమాక్స్లో స్ట్రగుల్ పక్కన పెడితే అండ్ ఫైట్ భలే ఉందండి. సచ్ ఎ స్మాల్ మనోజ్ వాస్ లుకింగ్ లైక్ నిజంగా అసలు ఫుల్గా ఉన్నాడు. అసలు బాగా రాయి తీసుకొని వెయిట్ చేయడం, ఎగ్రి సుమే మీద కొట్టడం. ఇట్ వాస్ ఐ థింక్ ఇట్ వాస్ ఎ వెరీ రిస్కీ షాట్. అసలు ఎగ్రి కొట్టడం అండ్ బయటికి లాగడం, కింద పడడం, తోడడం, తీసుకురావడం, అమేజింగ్. బన్నీకి ఏం లేదు అండ్ ఆ టెర్రస్ మీద ఫస్ట్ అటాక్ మనోజ్ చేస్తాడు. వాజ్ లుకింగ్ అమేజింగ్ అండ్ ద స్పోర్టివ్నెస్ విత్ విచ్ దే డిడ్. ఐ థింక్ అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు పెద్ద డైరెక్టర్ ఏం కాదు. అవును సార్, బిఫోర్ వేదం. ఓకే, వేదం ముందు పెద్ద డైరెక్టర్ ఏం కాదు. సో ఒక సినిమా చేసిన డైరెక్టర్ దగ్గర ఇద్దరు వచ్చి చేయడం ఇస్ అమేజింగ్. ఐ థింక్ అగైన్ ద క్రెడిట్ గోస్ టు ద స్టోరీ. నేను చిన్న కథ చేసుకున్నాను సార్. నిజంగా నేను చిన్న వాళ్ళతో వెళ్దాము, శోభు అండ్ ప్రసాద్ మన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా చేసుకుందాం అనుకున్నాను సార్. బన్నీ ఏదైనా కథ ఉంటే చేద్దాం అన్నప్పుడు నేను లేదు బన్నీ నేను ఇదే చేసుకుంటున్నాను, సరే ఏదో స్క్రిప్ట్ చెప్పాను. నేను 15 నిమిషాలు ఉండేసరికి ఈ సినిమాకి నేను చేస్తాను అండి. నేను నమ్మలేదు, అందరికీ చెప్పాను. కిరణ్ గారికి చెప్పాను బన్నీ చేయడు, మన పని మనం చేసుకుందాం. చిన్నకి చెప్పాను, శోభుకి చెప్పాను, ఎవరు నమ్మలేదు సార్. బట్ 2 months దాకా బన్నీ చేస్తాడు. కథ అంతా అయిపోయిందా, చేద్దాం. దెన్ బన్నీ ఒకసారి గేమ్లోకి రాగానే హ్యాట్స్ ఆఫ్ టు దట్ గై అండ్ హీఈస్ ఎ రియల్ హీరో ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమాలోకి అతను రావటం అనేది ఎంటైర్ డైనమిక్స్ మారిపోయింది సార్. ఇది ఒక మిరకల్స్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ లెట్ దెమ్ హ్యాపెన్ అన్నట్టు. జస్ట్ లెట్ దెమ్ హ్యాపెన్ సార్. సినిమా ఎడిట్ చేసి మొత్తం చూపించిన దాకా ఎవరికి కథ తెలుసు కానీ ఎంటైర్ ఫార్మాట్ అదండి. అండ్ ఐ హ్యావ్ టు సెల్యూట్ బోత్ దీస్ గైస్ సార్. బేసికలీ రైట్ నో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే వాళ్ళు నన్ను దే గేవ్ మీ ఎంటైర్ ఫ్రీడమ్ టు వర్క్. ఐ థింక్ ఒక చిన్న బూన్ అండి, ఇది వరం అన్నమాట. వీళ్ళిద్దరు కావటం వల్ల నేను ఇలా చేశాను, నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా వాళ్ళకు కూడా నిజంగా పెద్దలు అన్నాడు కదా, ఆ కథ ఒప్పుకున్నప్పుడు వాళ్ళు హీరోలు అయ్యారని. అండ్ ఇట్స్ గ్రేట్ బూస్ట్ టు దేర్ కెరియర్స్. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం అనుష్క సార్, సరోజ క్యారెక్టర్ చేయటం అంత ఈజీ క్యారెక్టర్ ఏం కాదు సార్. అది అండ్ తను చాలా ఈజీ చేసినట్టు కనిపిస్తుంది సార్. బట్ వినో ఆ క్యారెక్టర్ తను గ్రాఫ్ ఎక్కడ తగ్గలేదు సార్. ఫస్ట్ నుంచి ప్రతి చోట ఒక ప్రాస్టిట్యూట్ కనపడతా ఉంటుంది. ఎక్కడ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేసిన దాఖలాలు ఉండవు సార్ సినిమాలో. బట్ ద వే షీ పోర్ట్రేట్ అండ్ అమ్మాయి సరోజ్ ఒప్పుకోవటమే పెద్ద బూస్ట్ అయింది సార్. అసలు థింగ్ తను ఏం ఆలోచించలేదండి. నేను ఒక్క సినిమా చిన్న సినిమా గమ్యం అనే చిన్న సినిమా చేశాను, బట్ కథ చెప్పంగానే ఇమీడియట్లీ షీ యాక్సెప్టెడ్ సార్. నిజంగా భలే చేసిందండి. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు? తను చేసిన విధానం, క్యారెక్టర్లో ఒదిగిపోయి చేసిన విధానం ఎంత ఏడుపు వచ్చిందో అండి. ఆ డాక్టర్ని పట్టుకొని నేను పడుకుంటా సార్, కావాలంటే ఎన్నిసార్లు రోజు పడుకుంటాను, ఎన్నిసార్లు కంటే పడుకుంటాను.
తనకి ఎవరు లేరు కొంచెం చేయించారని అసలు ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదండి. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అనగానే ఒక ఏమంటారు ఒక అడ్డగోడ పెట్టేసుకుంటారు. అవునండి. వాళ్ళలో బోల్డెన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక యాక్టర్గా మనం తీసుకుంటే పోర్ట్రే చేయొచ్చు అని ఎవరో ఆలోచించరండి. బట్ అలా ఆలోచించి ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేయడం రియల్లీ రియల్లీ గ్రేట్. సరోజా పడేసి ముడేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. టెరిఫిక్ డైలాగ్ అండి. మీకు మాకు తేడా ఏంటండి, మేము బట్టలు లేకుండా బిజినెస్ చేస్తాం, మీరు బట్టలు వేసుకుని బిజినెస్ చేస్తాం. అది ఆ రోజు అనుష్క పోలీస్ స్టేషన్ ఉంది. లైక్ ఎనీథింగ్ అండ్ తను అక్కడ ఉందండి. దెన్ ఐ సెడ్ దిస్ ఈజ్ అ సోషల్ కామెంటరీ. నన్ను ఎక్కువ కొంతమంది ప్రీచ్ అంటారు, సోషల్ కామెంటరీ అంటారు. ఐ డోంట్ కేర్ సార్. బేసికల్లీ ఏదో ఐ వాంట్ టు బి హానెస్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ సిన్సియర్ టువర్డ్స్ ద ఆడియన్స్ అన్నమాట. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు, అది రాస్తున్నప్పుడు నాకున్న బ్యాక్ థాట్ ఏంటంటే, కొంతమంది లాయర్లు నల్లగొడేసుకొని అమ్ముడుపోతుంటారండి, కొంతమంది డాక్టర్లు తెల్లగొడేసుకొని అమ్ముడుపోతుంటారు సార్, కొంతమంది పోలీసులు కాకి బట్టలు వేసుకొని అమ్ముడుపోతుంటారు సార్, కొంతమంది అదే థింగ్ అండి. బట్ ఒక వేష్ అనేది తన యూనిఫామ్ వచ్చేసి బట్టలు లేకపోవడం సార్. మీరు గుడ్డలు వేసుకొని అమ్ముడుపోతున్నావు, నేను గుడ్డలు వేసుకోకుండా అమ్ముడుపోతానండి. దట్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ లైన్ ఇన్ ద ఫిల్మ్. థియేటర్లో క్లాప్స్ ఉండండి. అరే బొగ్గు, ఈ ప్రపంచంలో రెండే క్యాస్ట్లు రా. వేదం వేదం వేదం